సంబంధిత శాఖ పంపించి దాని పరిష్కారం అయ్యేటట్టు చూస్తాం. గౌరవ సభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు. స్పీకర్ సార్ నమస్కారం సార్. ముఖ్యంగా ఉప్పల్లో లేక్స్ చాలా ఉన్నాయి సార్. మా దగ్గర చెరువులు నాచారం, కాప్రా, రామంతపూర్, ఉప్పల్లో ఈ లేక్లలో మెయిన్గా గుర్రం టెక్క వచ్చి అస్సలు క్లీన్ చేయడం లేదు. ఈ గుర్రం టెక్క వల్ల దోమలు నాచారంలో కానీ, రామంతపూర్లో కానీ, ఉప్పల్లో కానీ చాలా దోమలతోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ అందరు కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ గుర్రం టెక్క తీయాలి, ప్లస్ ఆ లేక్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది సార్. అలాగనే డ్రైనేజ్ కానీ, మెయిన్గా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. మా ఏరియా కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అన్ని బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మటుకు రావడం లేదు సార్. అట్లే పోతే ఎస్టీపీలు 2 ఎస్టీపీలు రెడీ అయినాయి సార్. సీఎం గారు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అది వచ్చినప్పుడు కూడా ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు 100 బెడ్ హాస్పిటల్ లాస్ట్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చింది సార్. అదే దినం కూడా ఈ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. అలాగనే నేను ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్న గారిని కలిశాను. నేను కలిస్తే ఉప్పల్లో నుంచి చెరువు కట్ట ఏదైతే మెయిన్ రోడ్ ఉందో చాలా ప్రాబ్లం ఉంది. తన కూడా చెప్పిండు, మేమందరం కూడా మంత్రులం అదే రోడ్ మీద తిరుగుతున్నామని చెప్పి అది కూడా కొద్దిగా ఫాస్ట్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ లాట్ సార్. సార్ గౌరవ సభ్యులు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు సార్ ఆ ఎస్టీపీల విషయం కూడా తొందరగా పూర్తి చేపిస్తాం. దాంతోపాటు ఆ రోడ్డు విషయం కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. మీ ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా కేంద్ర మంత్రి గడ్కరీ గారు దృష్టికి తీసుకొచ్చి త్వరగా పూర్తి చేస్తట్టు దాని మీద మన ఢిల్లీలో రివ్యూ కూడా పెట్టాం. అది కూడా త్వరలో పూర్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు మేడి